లేకపోతే చాలా సందర్భాల్లో చిట్చాట్లో మాట్లాడుతూ లేకపోతే దాదాపుగా ఫిక్స్ అయిపోయిన మాట ఇంటర్నల్గా అది తెలంగాణ జాగృతి పేరుతో పార్టీ అనేది, తర్వాత తెలంగాణ రాష్ట్ర సేన అయింది, ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన. ఇప్పుడు మళ్ళీ పార్టీ పేరు మార్చుకోవాలంటే 3 నెలల్లోనే ఇన్ని 30 అభ్యంతరాలు 30 రకాలుగా ఇబ్బందులు పెట్టడం ఎలా చూడాలి? తన పొలిటికల్గా పెడుతున్న ఇబ్బంది అనుకోవాలా, లేదు టెక్నికల్గా లీగల్గా జరుగుతున్నటువంటి అవాంతరాలు అనుకోవాలా? జనరల్ గా ఇది టెక్నికల్ గా జరుగుతున్నటువంటి అవాంతరమే. అంటే మొదట్లో జాగృతి తెలంగాణ ప్రజా జాగృతి పేరిట ముందుకు వస్తుంది అనేటువంటి ప్రచారమే ఎక్కువ జరిగింది. దానికి సంబంధించి పార్టీ నాయకులంతా కూడా అఫీషియల్ గా అదే పేరు అనుకున్నారు. దాదాపు వాళ్ళతో సిగ్నేచర్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ సందర్భంలో వాళ్ళంతా కూడా వాళ్ళు భాగస్వాములు అయ్యారు. ఆ పార్టీకి సంబంధించి దాదాపు అదే పేరు ఉంటుంది అనేటువంటిది కూడా పార్టీ కన్ఫర్మేషన్ చేసుకుంది. కానీ అనూహ్యంగా ఈ పేరు తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో లీగల్ ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. గతంలో ఇప్పుడు తెలంగాణ రాజ్య సమితి అని, తెలంగాణ రక్షణ సమితి అనేటువంటి డెమోక్రటిక్ అనే పార్టీలు కానీ ఇవన్నీ కూడా అభ్యంతరాలు తెలుపుతూ లేఖ రాయడం. దాంతో పాటు ఆల్రెడీ బీఆర్ఎస్ మేము ఆల్రెడీ పార్టీ పేరు మార్చుకొని 10 సంవత్సరాలు కాలేదు, 10 years వరకు రిజర్వ్ లో ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి ఒక అభ్యంతరాన్ని బీఆర్ఎస్ తెలిపినట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడి నుంచే కాకుండా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అక్కడి నుంచి కూడా కొంతమంది అభ్యంతరాలు తెలిపినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా కవిత టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన సంబంధించినటువంటి పార్టీ పైన 700కు పైగా అభ్యంతరాలు తెలుపుతా ఉన్నారు. అభ్యంతరాల విషయంలో మరి ఎట్లాంటి నిర్ణయం ఉంటుంది అనేటువంటిది చర్చ జరుగుతా ఉంది చాలా రోజుల నుంచి. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతా ఉంది. కాకపోతే ఎన్నికల కమిషన్ అఫీషియల్ గా ఆమెకు ఇచ్చినటువంటి లేఖ బయటకు వస్తే తప్ప నిజంగానే లేఖ ఇచ్చిందా, ఒకవేళ ఇచ్చా లేఖ బయటకు వస్తే తప్ప విషయాలు తెలియదు. అంటే కవిత ఈ రోజు మీడియాను ఉద్దేశించి కానీ ఆమె ఏదో రూపంలో ప్రకటన రూపంలో కానీ తెలిపేంత వరకు ఒక క్లారిటీ వచ్చేలా సిచ్యువేషన్ అయితే కనిపిస్తలేదు. అందులో ఇంకో విషయం అంటే ఈ పార్టీకి సంబంధించి మొదట్లో కూడా చాలా మంది లీగల్ ఎక్స్పర్ట్స్ తోని అంటే మనం కూడా డిబేట్లు పెట్టినప్పుడు కానీ చాలా మంది అభ్యంతరాలు వస్తున్నాయి, రాబోతున్నాయి, టీఆర్ఎస్ అనేది రాదు అన్న రకంగా మాట్లాడినప్పుడు కూడా సో జనరల్గా ఎలక్షన్ కమిషన్ చూసేది కూడా ఫుల్ ఫామ్స్ని తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రక్షణ సేన ఈ డిఫరెన్సెస్ని ఫుల్ ఫామ్స్ చూస్తుంది కానీ ఈ షార్ట్ ఫామ్స్ని కన్సిడర్ చేస్తుందా, ఈ షార్ట్ ఫామ్స్ని పట్టించుకోదు అనేది చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ తర్వాత కొంత అనుభవం ఉన్నటువంటి రాజకీయ నేతలు చెప్పిన మాటలు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? టీఆర్ఎస్ అనేది ఈ షార్ట్ ఫామ్నే ఎలక్షన్ కమిషన్ కన్సిడర్ చేస్తుంది అనుకోవాలా? ఇప్పుడు దేశంలో ఇట్లాంటి పార్టీల పేర్లు చాలా మనం గతంలో చూసాం. కాంగ్రెస్ సంబంధించినటువంటి దాంట్లో చీలికొచ్చి ఇప్పుడు ఎన్సీపీ అందులో వచ్చింది, టీఎంసీ కాంగ్రెస్ నుంచి చీలికై వచ్చింది. ఇట్లా అనేక పార్టీలు ఇట్లా చీలిపోయి వచ్చినటువంటిది. డిఎంకే, ఏఐడిఎంకే ఇట్లా డిఫరెంట్. కాకపోతే డిఫరెంట్ ఉండాలి. గతంలో ఉన్నటువంటి పేరుకు రిఫ్లెక్ట్ కాకుండా వాటికి సంబంధం లేకుండా షార్ట్ ఫామ్ లో డిఫరెంట్ ఉండాలి. ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎన్నికల నిబంధనలు ఇందాక చెప్పినట్టు మళ్ళీ నేను 10 సంవత్సరాల వరకు పార్టీ మారిన తర్వాత అదే పేరు మిగతా వాళ్ళకి ఇవ్వడానికి లేదు. అందులో భాగంగానే తెలంగాణ రాజ్య సమితి డెమోక్రటిక్, రక్షణ సమితి డెమోక్రటిక్ అనేటువంటి పేర్లను వాళ్ళు కన్సిడర్ చేసుకున్నారు. సో కవిత కూడా పేరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉండే పరిస్థితులు ఉండొచ్చు లీగల్ గా. మరి ఎక్స్పర్ట్ టీమ్ గా మాట్లాడతారు కానీ ఇప్పుడు టీఆర్ఎస్ డెమోక్రటిక్ అనో, తెలంగాణ రక్షణ సేన డెమోక్రటిక్ అనో, ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన ఇట్లా డిఫరెంట్ పేర్లు యాడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి చర్చ కూడా చాలా రోజుల నుంచి ఉంది. కాకపోతే అఫీషియల్ గా కవిత టీం కానీ కవిత కానీ రెస్పాండ్ అయినంత వరకు దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం లేదు. చాలా లీగల్ గా దీనికి సంబంధించి దృష్టి పెట్టారు. ఆల్రెడీ దీనిపైన ఫోకస్ చేస్తామనేటువంటి కవిత కూడా రీసెంట్ గా మాట్లాడిన సందర్భంలో కూడా మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఆమె మెన్షన్ చేశారు. లీగల్ గా ఫైట్ చేస్తున్నాం, పేరు వస్తుందనే నమ్మకం ఉంది మాకు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ఈ రోజు ఈ వార్త వైరల్ అవ్వడం, ఈ ట్వీట్ వైరల్ అవ్వడం పైన కాస్త చర్చ జరుగుతుంది. మనం ఆల్రెడీ కవిత టీం ని రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేశాం. వాళ్ళు ఇంకా రెస్పాండ్ కాలేదు. అఫీషియల్ గా రెస్పాండ్ అవుతారు కానీ పూర్తి వివరాలు తెలియదు. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా టీఆర్ఎస్ పేరుని మళ్ళీ మార్చుకోండి. ఇది ఎలక్షన్ కమిషన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేనకు వచ్చినటువంటి ఒక లేఖ, ఒక ఆదేశం. మీరు వెంటనే ప్రత్యామ్నాయంగా మరో 3 పేర్లు సూచించండి, లేదనంటే నిరభ్యంతరంగా ఎటువంటి స్కోప్ లేకుండా డైరెక్ట్గా ఈ పేరుని తొలగించడం జరుగుతుంది అనేది ఎలక్షన్ కమిషన్ చెప్తున్నమాట. అయితే 700 ఫిర్యాదులు వచ్చాయంట, 1 కాదు 2 కాదు. 700 ఫిర్యాదులు 99.9% బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళినవే. వాళ్ళ మాట ఏంటి, వాళ్ళ వర్షన్ ఏంటి? టీఆర్ఎస్ అనేది మాది, తెలంగాణ రాష్ట్ర సమితి మేము బీఆర్ఎస్గా మార్చుకున్నాం. సో కాబట్టి టీఆర్ఎస్ మాకే ఉంచాలి, టీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పి 700 అభ్యంతరాలు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత ఏం చేస్తారో చూడాలి.
మొన్న మధ్య ఆర్టీవీలో తను ఒక ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా ఇదే రకమైన చర్చ తీసుకున్నప్పుడు షార్ట్ ఫామ్స్ని పెద్దగా కన్సిడర్ చేయరు, ఫుల్ ఫామ్స్ మాత్రమే సిమిలర్గా ఉండాలి. షార్ట్ ఫామ్స్ మాకు అన్ని రకాలుగా వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్, ఆ పేరును ఎటువంటి మార్పు ఉండో ఎలక్షన్ కమిషన్ మాకు ఇచ్చేస్తుందనే కాన్ఫిడెన్స్ ఉంది అని తన అభిప్రాయం వ్యక్తం చేస్తారు. మరి ఇప్పుడు ఏం జరిగిందో చూడాలి. అఫీషియల్గా ఇప్పుడు ఈ లేఖ తర్వాత అయితే ఎటువంటి అభిప్రాయం వ్యక్తం కాలేదు, అటువైపు నుంచి ఎటువంటి రియాక్షన్ రాలేదు. బట్ నిజంగానే టీఆర్ఎస్ అనే పేరు కవిత నుంచి దూరం కనుక అయితే డెఫినెట్గా ఇబ్బంది పడక తప్పదు. ఎందుకంటే తెలంగాణ జాగృతి, తెలంగాణ రాష్ట్ర సేన, తెలంగాణ రక్షణ సేన ఇప్పటికే 3 పార్టీ పేర్లు, అఫీషియల్గా 2 పార్టీ పేర్లు మారాయి, తెలంగాణ రాష్ట్ర సేన నుంచి రక్షణ సేన. కానీ అన్అఫీషియల్గా తెలంగాణ జాగృతి వైపు కూడా చర్చ జరిగింది, కానీ చివరి నిమిషంలో మార్చుకున్నారు. బట్ ఇప్పుడు ఈ పేరైనా ఫైనల్గా ఉంటుందా, ఇంకేదైనా జరిగిద్దా చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? కావాలనే పొలిటికల్గా తనని ఎదుర్కోవడం కోసం, తనని కొంత ఇబ్బంది పెట్టడం కోసమే టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ఈ ప్రయత్నం చేస్తుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం కవిత పొలిటికల్ పార్టీ పైన మీ రియాక్షన్ ఏంటో కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.